సీఎం స్టాలిన్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ విషయంలో సౌత్ వర్సెస్ నార్త్గా రాజకీయం మారిపోయింది. అసలు నార్త్లో జనాభా పెరుగుదల ఎలా ఉంది? ఏ రాష్ట్రం ఈ విషయంలో ముందుంది? సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందనేది వాదన. దాదాపు అన్ని పార్టీలది ఇదే అభిప్రాయం. గణాంకాలు సైతం ఇదే చెబుతున్నాయి. 1971 లెక్కల ఆధారంగా సౌత్ కంటే నార్త్లో జనాభా గణనీయంగా పెరిగింది. సౌత్ను కంట్రోల్ చేయాలంటూ కేంద్రం చెప్తోంది. కానీ నార్త్లో జనాభా అమాంతం పెరిగిపోగా సౌత్ జనాభా తగ్గిపోతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. రాజస్థాన్లో జనాభా పెరుగుదల 210% ఉంది. ఆ తర్వాతి స్థానంలో బీహార్ ఉంది. అక్కడ జనాభా పెరుగుదల 190% ఉంది. మధ్యప్రదేశ్లో జనాభా పెరుగుదల 183% ఉంటే ఉత్తరప్రదేశ్లో 166%గా ఉంది. ఇక ఆ తర్వాత మహారాష్ట్రలో జనాభా పెరుగుదల 151%గా ఉంది. 1971 జనాభా లెక్కలతో పోల్చితే ఇలా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సౌత్ విషయానికొస్తే ఏ స్టేట్ చూసినా ఉత్తరాది రాష్ట్రాల కంటే తక్కువగానే ఉంది జనాభా పెరుగుదల. కర్ణాటకలో జనాభా పెరుగుదల 134%గా ఉంది. ఇక నార్త్లో మొదటి 4 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్తో పోలిస్తే కూడా కర్ణాటక జనాభా పెరుగుదల తక్కువ. ఇక ఉమ్మడి ఏపీ విషయానికి వస్తే ఇక్కడ జనాభా 116%. తమిళనాడులో 89%, కేరళలో 64% పెరుగుదలతో చివరి స్థానంలో ఉంది. పార్టీ రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా సౌత్ కంటే నార్త్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉందనేది స్పష్టమవుతోంది. కేరళ మాత్రం పొదుపు మాత్రం పాటిస్తోంది. ఎందుకు అనే విషయాన్ని పక్కన పెడితే ఈ లెక్కలు చూపుతూ దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తక్కువగా ఉందని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. పునర్విభజన జరిగితే సౌత్ స్టేట్స్ నష్టపోతాయని వాదిస్తున్నారు. బీజేపీ మాత్రం చెన్నైలో భేటీ అయిన పార్టీల వాదనతో విభేదిస్తోంది. అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని స్పష్టం చేస్తోంది. తమిళనాడులో మాత్రమే జనాభా తక్కువగా పెరిగిందని అంటున్నారు ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్. తమిళనాడు సమస్యను సౌత్ మొత్తానికి ఆపాదిస్తే ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.